హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. గైస్, నాకైతే మా రిలేటివ్స్ దగ్గర నుంచి, నా క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కాల్స్ అయితే వస్తున్నాయండి. వాళ్ళు నా వీడియోస్ బాగా ఫాలో అవుతున్నారు. నేను అదేనండి 916 1 గ్రామ్ గోల్డ్ తోని బ్రాస్లైట్స్, నెక్స్ట్ వచ్చేసి అదేనండి బ్లాక్ బీడ్స్ యూస్ చేసి చేస్తున్నాను కదా, నల్లపూసలు అవిని బాగున్నాయి. నాకు వాటి రా మెటీరియల్ చెప్పమ్మా బాబు అని చెప్పి నాకైతే కాల్స్ వస్తున్నాయి. ఒక్కొక్కరికి విడిగా చెప్పడం కన్నా ఇలా ఒక వీడియో చేస్తే నా సబ్స్క్రైబర్స్ కూడా చూస్తే వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తుందని అయితే నేను ఈ వీడియో అయితే చేసేస్తున్నానండి. నా దగ్గర ఉన్నవి ఏంటంటే బ్లూ కలర్, రెడ్ కలర్, గ్రీన్ కలర్. రీసెంట్ గా ఈ మధ్య అయితే మళ్ళీ నావీ బ్లూ కలర్ ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి వైట్. అవి ముత్యాలు అంటే ప్యూర్ ముత్యాలు ఏం కాదండి, జస్ట్ ముత్యాలలో కనిపిస్తాయి. వైట్ బీడ్స్ అయితే తీసుకున్నాను. వాటితో కూడా నేను అప్కమింగ్ వీడియోస్ లో వస్తాయి మీకు. నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర అయితే 3 టైప్స్ ఉన్నాయండి. నేను ఆల్రెడీ చూపిస్తాను. మీరు అనుకోవచ్చు ఇవిడ అన్ని వీడియోస్ రా మెటీరియల్స్ అని సపరేట్ నేను షూట్ చేసేది వీడియో మొబైల్లో షూట్ చేస్తానండి. నేను మీకు ఇలా తీసుకొచ్చి చూపించాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను, అంతా పక్కనే పెట్టుకున్నాను, చూపిస్తాను చూడండి. ఇదిగోండి, నేను ఎలా తీసుకొచ్చి మీకు చూపిందామంటే మీకు అసలు క్లారిటీ రాదండి. ఇదిగోండి, నేను అందుకనే నా ఫేస్ కనిపించడం కన్నా మీకు ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వడం, ఈ మెటీరియల్ కనిపించడం ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇవైతే చూపిస్తున్నానండి. అంటే మీరు కనిపిస్తే చూపించట్లేదని నాకు ఒక కామెంట్ వచ్చింది. లేదు, నేనే చేస్తున్నానండి, ఎవరిదో పేరు నేనేం పెట్టుకోవట్లేదు. ఓకేనా? ఏంటంటే నాది నేను షూట్ చేసే వీడియో క్వాలిటీని బట్టి ఇలా ఇలా అయితే చేస్తున్నాను. ఇదిగోండి చూడండి, నేను ఇలా చూపిస్తే మీకు అసలు కనిపించదు, ఇలా చేతిలో వేసి చూపించినా కూడా కనిపించదు. వీటిని నేను ఎలా షూట్ చేయాలో అలా షూట్ చేస్తేనే మీకు కనిపిస్తుంది. అర్థమవుతుందా నా ఇంటెన్షన్ ఏంటో మీకు? ఓకే. ఈ మెటీరియల్స్ గురించి పూర్తి వివరాలు అయితే చెప్తానండి. నేను వచ్చేసి ఇది ఎక్కడ తీసుకున్నానంటే, మా అమ్మగారు వాళ్ళది ఆర్బి కొత్తూరు అని చెప్పాను కదా, నేను పెద్దాపురంలోనే పర్చేస్ చేస్తాను మాక్సిమం గోల్డ్ అంతా. అక్కడ తీసుకున్నాను. అక్కడ ఎక్కడ అంటే మెయిన్ రోడ్ ఉంది కదండి, మనకి గోల్డ్ షాప్స్ ఉంటాయి కదా వరుసగా. మెయిన్ రోడ్ లోని ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటది కదా, ఆంజనేయ స్వామి టెంపుల్ కి దగ్గరలో అంబికా జ్యువెలర్స్ అని ఉంటది. ప్రొపరేటర్ వచ్చి నిఖిల్ జైన్ గారు, ఆయన దగ్గర అయితే తీసుకున్నాను నేను. ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది ఇలా రా మెటీరియల్ ఆయన దగ్గర తీసుకుంటానంటే కనుక నేను నెంబర్ అనేది డిస్ప్లే మీద ఇస్తానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక తీసుకోండి. లేదు మీరు పెద్దాపురం కదా, ఇక్కడ ఏ గోల్డ్ షాప్ లో అడిగినా చెప్తారండి. డీడీ బాల్స్ అనాలి, వాటిని డీడీ బాల్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి వాటికి మీకు డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. షేప్స్ అంటే మీన్స్ డిజైన్స్ అండి, షేప్స్ కాదు, డిజైన్స్ ఉంటాయి. దాంట్లో వాటికి మనకి పంప్కిన్ షేప్ ఒకటి ఉంటది, పంప్కిన్ డిజైన్ అండి, అంటే ఇలా పంప్కిన్ షేప్ ఎలా ఉంటది అలా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఫుట్బాల్ అండి, ఫుట్బాల్ మోడల్ ఒకటి ఉంటాయి, అంటే అవి పెద్ద సైజ్ వస్తాయి. కొంచెం పెద్ద సైజ్ బాల్స్ అయితేనే ఫుట్బాల్ మోడల్ అయితే వస్తాయి. మనకు తెలుసు కదండి ఫుట్బాల్ ఎలాగ ఉంటుందో. నెక్స్ట్ వచ్చి నా దగ్గర ఉన్నవి అయితే ఇవన్నీ ఏంటంటే కొంచెం షైనింగ్ గా లైన్స్ అయితే ఉంటాయండి. వీటిలో మళ్ళీ కొంచెం వాళ్ళకైతే అవగాహన ఉంటది, పక్కా గోల్డ్ షాప్ వాళ్ళకే. నా దగ్గర ఉన్నవి అయితే 3 గ్రామ్స్ అండి. అవి ఏంటంటే ఫస్ట్ 0 సైజు, నెక్స్ట్ మిడిల్ సైజ్ ఒకటి ఉంటాయి, దాని తర్వాత నెక్స్ట్ సైజ్ అయితే తీసుకున్నాను. నేనైతే నా పర్సనల్ గా ఒక గ్రీన్, రెడ్, బ్లాక్ బీడ్స్ అని చేసుకున్నాను. అవి చేసుకుని పెట్టుకున్నవే నేను మీకు అవే ఇప్పేసి మళ్ళీ చూపిస్తున్నానండి. నా దగ్గర అయితే బంగారం ఉన్నదని అసలు ఎవరు అనుకోవద్దండి. నా దగ్గర ఉన్నది 3 గ్రామ్స్ డీడీ బాల్స్. నేను వాటినే మీకు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మోడల్ ఇష్టపడుతూ ఉంటారు కదా, నా దగ్గర ఉన్న తెలివితేటలన్నీ ఉపయోగించి నేను ఏ మోడల్ చేయగలిగితే ఆ మోడల్స్ అయితే మీకు పెడుతున్నాను. బట్ నాకు రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. అంటే ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉంటది, బ్రాస్లెట్ చేయించుకోవచ్చు కదా, మనకు కూడా ఉంటే బాగుండు. మామూలుగా తాడైన తర్వాత నల్లపూసలే కదండి, ఆడవాళ్ళు పెళ్ళైన ఆడవాళ్ళకి కావాల్సిన మెయిన్ మ్యాండేటరీ మెడలో వస్తువు అయితే నల్లపూసలే. అందుకనే నేను ఈ నల్లపూసల కాన్సెప్ట్ అయితే తీసుకుని 1 గ్రామ్ గోల్డ్ తో అయితే చక్కగా నల్లపూసలు వచ్చేస్తున్నాయి. ఓకే, నా ఇంటెన్షన్ ఏంటో మీకు అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను. గైస్, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ప్లీజ్ దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. మనం అయితే ఇంకా రా మెటీరియల్ అలాగా చేస్తా చూసేస్తారా ఒకసారి మీరు? లెట్స్ గో టు ద వీడియో. గైస్, ఇవైతేనండి 0 సైజ్ కన్నా కొంచెం పెద్ద సైజ్ అనమాట. ఇవి వచ్చి మనకి గ్రామ్ కి 14 or 12 అయితే వస్తాయండి. అంటే వీటి థిక్నెస్ ని బట్టి అలా వస్తాయండి. మనం అంటే మీకు 14 వస్తాయి, 14 రాలేదని మళ్ళీ కంగారు పడొద్దు, వాటి థిక్నెస్ ని బట్టి ఉంటాయి. మనకి ఇవి 916 లో ఇమ్మంటే 916 లో ఇస్తారండి.
అంటే 22 క్యారెట్స్ అనమాట. ఇది వచ్చి 0 సైజ్ అనమాట, చాలా చిన్న సైజ్ అండి. ఇంకా మనం డీడీ బాల్ నేను చూపిస్తున్నాను కదా గ్లాస్ బీడ్స్, అవే సైజ్ ఉంటది. ఇవి వచ్చి గ్రామ్ కి 20 బాల్స్ అలా వస్తాయండి. నా దగ్గర అయితే 3 సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి. అంటే నేను 3 గ్రామ్స్ తీసుకున్నాను కదండి. ఇది వచ్చి వాటికంటే 0 సైజ్ కి నెక్స్ట్ సైజ్ కి మిడిల్ సైజ్ అండి ఇవైతే. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క సైజు. ఇది కొంచెం పెద్ద సైజ్, చూసారా, చూస్తే దగ్గర పెడితేనే తెలుస్తుంది. కొంచెం చూడండి, కొంచెం పెద్ద సైజ్ అండి ఇవైతే. ఇవి వచ్చి మళ్ళీ 0 సైజ్ కి నేను దగ్గర ఉన్న పెద్ద సైజ్ కి మళ్ళీ ఇది మిడిల్ సైజ్ అంటారు వీటిని. ఇందులో కూడా మనకి మోడల్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయండి. ఇందులో పంకిన్ మోడల్ ఒకటి ఉంటది, ఫుట్బాల్ టైప్ ఉంటుంది. అవైతే చిన్న సైజ్ రావండి, పెద్ద సైజ్ వస్తాయి. నా దగ్గర బ్రాస్లెట్ ఉంటది, ఆ బ్రాస్లెట్ పిక్ అయితే పెడతాను, మీకు షేర్ చేస్తాను, చూడండి. నెక్స్ట్ వచ్చేసి మరి నేను వీటిని గుచ్చడానికి యూజ్ చేసే ఏంటి అవేనండి బీడ్స్ అయితే చూపిస్తాను చూడండి. ఇవి వచ్చి గ్రీన్ బీడ్స్ అండి, గ్రీన్ కలర్ బీడ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి బ్లాక్ బీడ్స్ అండి. బ్లాక్ బీడ్స్ లో అక్కడక్కడైతే గ్రీన్ అయితే కలిసినాయి చేస్తున్నప్పుడు, గ్రీన్ బీడ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి బ్లూ కలర్ బీడ్స్ అండి. అదే మనకి యాక్చువల్ గా బీడ్స్ వచ్చినప్పుడు ఇలా దండల కింద ఇస్తారండి. అంటే మీకు ఒకటి కావాలంటే ఒకటి ఇస్తారు, రెండు కావాలంటే రెండు ఇస్తారు. ఇవి వచ్చి మనకి అరౌండ్ 100 రూపీస్ అలా, మంచి క్వాలిటీ ఉన్నాయి అయితే 100 రూపీస్ అలా పడతాయండి. ఇవి వచ్చి నేను దండ మీకు మామూలుగా చూపించాలి, ఒక అవగాహన వస్తుందని నేను ఇలా చూపిస్తున్నాను. ఇది నేనైతే 150 రూపీస్ కి తీసుకున్నాను దండ. నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్య రీసెంట్ గా అయితే మళ్ళీ కలర్స్ కాకుండా వైట్ ప్రిఫర్ చేస్తే బాగుంటదని ఈ వైట్ కూడా తీసుకున్నానండి నేను. ఈ వైట్ బీడ్స్ కూడా బాగున్నాయి. ఇవేంటంటే కొంచెం మనకి ముత్యాల టైప్ లో అయితే వస్తాయి, ప్యూర్ ముత్యాలు అయితే కాదు, జస్ట్ మనం అప్పుడప్పుడు వేసుకోవడానికి అయితే చాలా బాగుంటది, గోల్డ్ తో కలిపి వేసుకోవడానికి. ఇవైతే తీసుకున్నాను. ఇది నాకు ప్యాకెట్ వచ్చేసి 300 పడిందండి, కొంచెం క్వాలిటీ బాగుంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏమున్నాయంటే నా దగ్గర రెడ్ కలర్ బీడ్స్ అయితే ఉన్నాయండి. మీకు ఆ రెడ్ కలర్ బీడ్స్ కూడా చూపిస్తాను. అంటే ఇది కొంచెం నేను పొట్లం అయితే కట్టేసాను, తీస్తే ఒలిగిపోతాయి. చూపిస్తాను చూడండి. ఇదిగోండి, చూసారు కదా, ఇవి రెడ్ కలర్ బీడ్స్ అండి. రెడ్ కలర్. నెక్స్ట్ వచ్చేసి హుక్కు రింగునండి. ఇవి ఎంతో ఉండవు, మనకు వచ్చి ఇవి 30 రూపీస్ అలా పడతాయండి. మంచి క్వాలిటీ ఉన్నాయి తీసుకుంటే. అంటే నేను పాత స్టార్టింగ్ లో అయితే ఇవి వాడేదాన్ని, ఈ మధ్యన వీటికి కొంచెం మోడల్ అయితే మార్చాను. ఇలా ఎక్స్టెన్షన్స్ అయితే వస్తున్నాయండి, ఇలా ఎక్స్టెన్షన్ తీసుకుంటున్నాను. ఇన్ కేసు మనం చేసినప్పుడు కొంచెం టైట్ ఉన్నా ఇలాగ చివరికి పెట్టుకున్నా బాగుంటుందని చెప్పి ఇలా ఎక్స్టెన్షన్ అయితే ప్రిఫర్ చేస్తున్నాను. ఇందులోనే మళ్ళీ మనం చేతి బ్రేస్లెట్ అయితే ఓకేనండి. నెక్స్ట్ నల్లపూసలు బ్యాక్ సైడ్ పెట్టినప్పుడు ఏంటంటే నాకు హుక్కు అదే తలకి గుచ్చుకుపోవడం అలా జరుగుతుంది. అందుకని చెప్పేసి మళ్ళీ ఇలాగా ఇది వచ్చి మనకి 10 రూపీస్ అలా పడుతుందండి. ఇదేంటంటే ఇంకా మనం ఇలా టైట్ చేసుకుంటే సరిపోతుంది, ఇంకా తల గుచ్చుకోవడం గట్రా ఏమి ఉండదు. ఈ మోడల్ అయితే ప్రిఫర్ చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే జస్ట్ ఇదేనండి, ప్రెస్ బటన్ లాగా. ఇగోండి, ఇవి వచ్చి మనకి మాక్సిమం ఈ దుబాయ్ సైడ్, కువైట్ వాటికి ఇలాగ వస్తూ ఉంటది. మనం ఇక్కడ చెయ్యాలన్నా చెయ్యరు మన గోల్డ్ షాప్ వాళ్ళు. ఇది కూడా ఇవన్నీ రోల్డ్ గోల్డ్ అండో, ఈ 916 ఏం కాదు, జస్ట్ ఇవన్నీ 30 రూపీస్ 50 రూపీస్ అలా ఉంటాయి. వీటికైతే రింగ్స్ విడిగా ఇవ్వరట. నేనైతే ప్యాకెట్ కొని తెచ్చుకున్నాను. ఇది 30 రూపీస్ పడింది ప్యాకెట్ హోల్సేల్ షాప్ లో అయితే. ఇదిగోండి, చూసారు కదా, దీనికి ఇలా రింగ్స్ అనేది అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది నైలాన్ థ్రెడ్ అండి. ఇదైతే మనకి థ్రెడ్ వచ్చి 10 రూపీస్ అయితే పడింది నాకు. నైలాన్ థ్రెడ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటది. ఈ బీడ్స్ చేసుకోవాలంటే ఈ నైలాన్ థ్రెడ్ యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకోండి, నేనైతే ఇలా ఫ్యూజ్ వైర్ యూజ్ చేస్తానని మీకు ఆల్రెడీ చెప్పాను కదా నా ప్రతి వీడియోలో. ఇదిగోండి, మీకు తెలియాలని ఇంకోండి ఇలా ఒక వైర్ తీసుకుని నేను బీడ్స్ అయితే గుచ్చుతాను. సూది ఉంటే సూది వాడొచ్చండి, నాకు సూది కన్నా ఇది కంఫర్ట్, నేను ఇదైతే వాడతాను. ఇంకా కంపల్సరీ నీడ్ సూదితో, అంటే కొంచెం ట్రిక్కీగా ఉన్న ట్రిక్కీగా ఉండి దండలు అయితే నేను సూది యూజ్ చేస్తాను. కొంచెం ప్లెయిన్ గా ఉండేవి పర్వాలేదు అనుకుంటే నేనైతే ఇదే యూజ్ చేస్తాను. సూది ఏంటంటే చాలా చిన్న సైజ్ తీసుకోవాలండి. ఈ బీడ్స్ కి కణాలు చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట, హోల్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే కట్టర్ ఒకటి తీసుకోండి, దగ్గర ఉండడం మంచిది. ఇన్ కేస్ మనకి నైలాన్ థ్రెడ్ కదా, నోట్తో తెంపేద్దాం చేతితో తెంపుదాం అంటే అవ్వదండి. కట్టర్ కూడా మన దగ్గర ఉండడం మంచిది. ఇంక ఇవేనండి మనకి రా మెటీరియల్స్ అయితే ఇందులోనే. వీటిని యూజ్ చేసే నేనైతే చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి అగ్గిపెట్టె ఒకటి ఉండాలి, అది నేను చూపించట్లేదు, మీ అందరికీ తెలుసు కాబట్టి. అగ్గిపెట్టె ఒకటి ఉంటే సరిపోతుంది. కంపల్సరీ లాస్ట్ లో అయితే ప్రతిదీ కంపల్సరీ ముడేసిన తర్వాత అయితే మనం ఇంకా కాల్చాలి.